నిన్న నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటో తెలుసా? ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయిందిగా. గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఆ మూవీకి సంబంధించిన డైరెక్టర్ వాళ్ళందరూ కూడా ఆ మూవీ థియేటర్కి వెళ్ళారు. అక్కడ ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి ఆ మూవీ కనుక చూసి బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి వెంటనే డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఆ మూవీ గురించి అలా ఉంది, ఇలా ఉంది, చాలా బాగుంది, అది ఇది అని చెప్పేసి నాకు ఈ చున్నీ అవసరం లేదు అని కాన్ఫిడెంట్గా ఆ చున్నీ రిమూవ్ చేసి మాట్లాడుతుంది. దానికి ఆ డైరెక్టరు బాగా ఆశ్చర్యపోయి ఆమెని హగ్ కూడా చేసుకుంటు. అసలు ఆ మూవీలో ఆ చున్నీ రిమూవ్ చేయడానికి గల కారణం ఏంటిది, ఆ మూవీలో ఏమున్నది అంతగానా అనేసి నేను తెలుసుకుందామని ఈ ఒక న్యూస్ అయితే చూడడం జరిగింది. ప్రశ్న ఏంటంటే, విమెన్ ఎంపవర్మెంట్ అంటే చున్నీ తొలగించడం ఎలా అవుతుందో అంతు చిక్కడం లేదు. ఎందుకంటే ఆడవాళ్ళకి అలాంటి ఆచ్ఛాదన పెట్టడానికి కారణమే ప్రకృతి పరంగా శరీరంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని రక్షణ కలిగించడం. అంతే తప్ప ఎవరికో భయపడి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రోగ్రెసివ్ థింకింగ్ అనే ఆలోచనలో పనుల్లో ఉండాలి తప్పించి ఇలా దుపట్టాలలో కాదనేది ఓపెన్ కామెంట్. సినిమాలలో హీరోయిన్లు చేయడం వేరు, నిజ జీవితంలో ఉండడం వేరు. అంతెందుకు మరి థియేటర్లోకి వెళ్ళిన గర్ల్ ఫ్రెండ్ చూసేందుకు వెళ్ళిన రష్మిక మందన సాధారణ దుస్తుల్లోనే వచ్చింది. దుపట్టా లేకోకుండా వెళ్ళి ఏదో సందేశం ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. గర్ల్ ఫ్రెండ్లో ఉద్దేశం అమ్మాయిలు స్వతంత్రంగా ఆలోచిస్తూ తప్పులను వెంటనే సరిదిద్దుకొని సరైన నిర్ణయాలు తీసుకోమని చెప్పడమే. అంతే తప్ప భౌతికంగా పాటించే వస్త్రధారణను సంప్రదాయాలను పక్కన పెట్టమని కాదు. ఒక రకంగా చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ని అమ్మాయిలు ఇంకో కోణంలో అర్థం చేసుకోవడం కరెక్టే కాదు. సరే, తనదేదో ఎగ్జైట్మెంట్లో చేసింది, కానీ దాన్ని కూడా ప్రచారానికి, ఆ మూవీ యొక్క ప్రచారానికి వాడుకొని ఆ వీడియో వైరల్ కావడం వల్ల మూవీని ప్రచారం చేసుకున్నారు. అసలు ఆ అమ్మాయి అలా చేయడం కరెక్టా? ఆ మూవీ చూసిన తర్వాత ఆ అమ్మాయి చాలా ఎగ్జైట్మెంట్కి లోన్ అయ్యి ఆ మల్టీప్లెక్స్లో స్టేజ్ పైకి ఎక్కి తను ఎగ్జైట్మెంట్లో నేను ఒకటి చెప్పాలి, ఒకటి తీయాలని చెప్పేసి సరే తను తీసింది కావచ్చు. దానికి దర్శకుడు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హగ్ చేసుకుండు. సరే, అంతవరకు కూడా బాగుంది. కానీ ఈ యొక్క వీడియో క్లిప్ని మూవీ ప్రచారం కోసం ఇలా వైరల్ చేయడం అనేది ఉంచాల్సిన విషయం. అది మనం చెప్పడం కాదు, అది వ్యూవర్స్ ప్రేక్షకులే చెప్పాలి. మీరు కూడా ఈ మూవీ కనుక చూసి ఉంటే ఒకవేళ ఆ అమ్మాయి చేసింది కరెక్టా రాంగా? సరే, ఆ అమ్మాయి ఏదో ఎగ్జైట్మెంట్లో చేసింది అనుకో, దానికి వాళ్ళు డైరెక్టర్ వాళ్ళు ఇలా ఉపయోగించుకోవడం కరెక్టా రాంగా? మీ యొక్క ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియదు.